హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు అట్టికలు కనిపిస్తున్నాయి. అట్టికలు ఏంటంటే మా ఊళ్ళో అయితే అన్న సమారాధన జరిపిస్తున్నారు. దాంట్లో భాగంగా మేమైతే అట్టికే బజ్జీ వేసుకుంటున్నాము. దాంట్లోని ఇవన్నీ సరుకులు తీసుకొచ్చాము. ఇవ్వండి, మొత్తం అరటికాయలు, ఆయిలు, మొత్తం శనగపిండి ఇవన్నీ తీసుకొచ్చాము. మాకైతే 10 కేజీస్ శనగపిండి రాశారు. ఇదిగోండి లిస్టు. ఈ లిస్ట్ చూసారా? ఈ లిస్ట్ ప్రకారంగా మేమైతే తీసుకొచ్చి మొత్తం సరుకులు అప్పచెప్పాము వంట వాళ్ళకి. ఇవిగోండి మేమైతే స్టార్ట్ చేసాము. ఇది పొద్దున పూట మేము కాయగూరలు అయితే కోసాము. అందరూ వెళ్ళి హెల్ప్ చేసాము. మా పల్లెటూళ్ళల్లో ఎలా ఉంటుందంటే మా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కలిసి మేము వంట చేసే వాళ్ళకైతే ఇలాగా మొత్తం కాయగూరలు అయ్యే కోసి మొత్తం అన్నీ అప్పగిస్తామన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మొత్తం అయితే ఇది ఉదయం పూట మేమంతా వెళ్ళి మొత్తం అన్ని పనులు చేసి పెట్టాము. ఆ రోజు సాయంత్రం అయితే భోజనాలు జరిగాయి. మా ఊళ్ళో అయితే ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ఎంతో కొంత తోచింది అందరూ కూడా హెల్ప్ చేసి ఎవరు తోచింది వాళ్ళు ఏదో ఒక ఐటెం పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని అయితే జరిపిస్తారు. ఈ విధంగా చేస్తారు. ఇదిగోండి మొత్తం అయితే ప్రిపేర్ చేస్తారు. నేనైతే ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్తాను. అదేంటంటే దేవుడైతే మనకి ఎంతో కొంత ఇచ్చాడు. చస్తూ అయితే మనం ఏది కూడా పైకైతే పట్టుకెళ్ళం. కాబట్టి మనం అన్నదానం రూపంలో అయితే మనం ఎంతో కొంత హెల్ప్ చేసి నలుగురికి అయితే మనం ఇలాగా అన్నదానం చెయ్యాలి ఏదో రూపంలో. ఇప్పుడు మనకి వినాయక చవితి జరిగింది కాబట్టి ఇక్కడ అన్నదానం చేస్తున్నాం. అలా కాకుండా మనం బయట కూడా ముసలి వాళ్ళకి వృద్ధాశ్రమం, అదే అనాథ పిల్లలకి అనాథాశ్రమం, అలాగే అనాథలకి అనాథాశ్రమం అవన్నీ ఉంటాయి. దాంట్లో కూడా ఫుడ్ డొనేట్ చేయాలి. అలాగే మనం ఫుడ్ని వేస్ట్ చేయకూడదు. ఎక్కడైనా సరే మనకి ఫుడ్ అయితే ఉండిపోయిందంటే కొన్ని ట్రస్ట్లు ఉంటాయి. ఆ ట్రస్ట్లకి అయితే మనం ఫోన్ చేసామంటే వాళ్ళే మన ఇంటికి వచ్చి ఆ ఫుడ్ని అయితే పట్టుకెళ్ళిపోతారు. ఆ రూపంలో కూడా మనం ఫుడ్ వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఎంతోమంది అన్నం లేక ఆకలితో ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా మనం ఇలాగా మిగిలిపోయినవి ఏమన్నా ఉంటే అలా పాడేయకుండా మనం వాళ్ళకి అలాగా ఆ రూపంలో హెల్ప్ చేయొచ్చు. ఆ ట్రస్టులు కూడా మనకి తెలుసుకోవడం ఎలాగంటే గూగుల్లో సెర్చ్ చేస్తే మన చుట్టుపక్కల అవైలబుల్లో ఉన్నవన్నీ చూపిస్తాయి. దానికి మనం ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి పట్టుకెళ్ళిపోతారు. అలా ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే మనం కూడా మనం వచ్చే దాంట్లో ఎంతో కొంత అలా తీసి హెల్ప్ చేయాలి అందరికీ. అలా చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మనమైతే చస్తూ ఏది పట్టుకెళ్ళిపోమండి. మనం పట్టుకెళ్ళేది ఒకటే, పుణ్యం మూట కట్టుకుని మనం పైకి పట్టుకెళ్తాం. అదే మనం పట్టుకెళ్ళేది కూడా అయితే మనం ఏమీ పట్టుకెళ్ళాం. కాబట్టి కొంత పుణ్యం చేసి ఆ పుణ్యాన్ని మనం పైకి తీసుకెళ్దాం. ఎప్పుడు కూడా ఎవరో కూడా ఈ భూమి మీద బ్రతికుండరు. ఏదో ఒక రోజు చచ్చిపోవాలి మనం. ఆ చస్తూ చస్తూ ఇలాంటి మంచి పనులు కూడా చేసి చావాలి. సో చెప్పడం నా ధర్మం, పాటించడం మీ కర్తవ్యం. ఎవరికైనా నా మాటలైతే బాధ కలిగించుంటే నన్ను క్షమించండి. ఎవరు అయితే ఏమనుకోవద్దు. ఈ వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలానే మా వంటలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇవ్వండి టమాటాలు కూడా కోయడం జరుగుతుంది ఇక్కడ. మా వంటలు ఏంటో మీకు చెప్తాను. ఇవిగోండి మామిడికాయలు ఇవన్నీ తురుముతున్నారు. ఇది కొబ్బరికాయ పచ్చడి అని, మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి. వంటలు ఏంటో మీకు చెప్తాను. బూరె, అరటికాయ బజ్జీ, ములక్కాడ టమాటా, గుత్తి వంకాయ కర్రీ, సాంబార్, ఇవన్నీ అండి పులిహోర. ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇవ్వండి బూరెలు. ఇవి బూరెలు పూర్ణం చేస్తున్నాం మేము. ఉండలు చుట్టడం అయితే జరుగుతుంది. మేమంతా హెల్ప్ చేసామని దీంట్లో నేను కూడా ఉన్నాను. నేను వీడియో తీసుకోవడమే అనుకుంటున్నారేమో, లేదని నేనైతే హెల్ప్ కూడా చేశాను కొంచెం. బూరెలు అయితే స్టార్ట్ చేశారు. ఇదిగోండి నూనె పెట్టారు. ముందుగా బూరెలు స్టార్ట్ చేశారు. ఇదిగోండి మొత్తం వంటలు అయితే మీకు చూపిస్తాను నేను. ఈ బూరెల తర్వాత ఇవి సాంబార్. ఇది సాంబార్ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. సాంబార్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగా పొయ్యి మీద కట్టెలు పెట్టి ఇలాగా పెద్ద దాంట్లో
ఇక్కడ సాంబార్ పెట్టారు, మిగతావన్నీ గ్యాస్ మీద చేస్తున్నారు అటు. ఇదిగో చూసారా, మొత్తం అయితే పొయ్యి పెట్టారు. ఇక్కడైతే బూర్లు, ఇది గుత్తి వంకాయ కూరండి, కొత్తిమీర వేసేసారు దీని నిండా, అందుకు తెలియట్లేదు మీకు. ఇటైతే బూర్లు ప్రిపేర్ అవుతున్నాయి. ఎంత స్పీడ్గా వేస్తుందో ట్రైనింగ్ ఇదంతా. మొత్తం అయితే ప్రిపేర్ అయిపోయి ఒక చోట తీసుకొచ్చేసారు మా వాళ్ళు. ఇవిగోండి మొత్తం పులిహార, ఇది కూడా పులిహారే. తర్వాత కర్రీస్, సాంబార్, ఇదైతే పచ్చడే, మామిడికాయ, కొబ్బరి పచ్చడి, స్వీటు. ఇవి మన బజ్జీ అండి ఇది. ఇంకా గుత్తి వంకాయ కర్రీ, ఇది ములక్కాడ కర్రీ, సాంబార్. ఇవ్వండి భోజనం అయితే స్టార్ట్ అయిపోయాయి చూడండి. ఇదైతే మన ప్లేటు, నేను కూడా తినాలి కదా, ప్లేట్లో పెట్టించుకుని తిన్నాను నేను. ఓకే అండి, నేను చెప్పింది మీకు గుర్తుంది కదా, ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు, అందరూ కూడా ఎంతో కొంత అన్నదానం చెయ్యండి. అలానే ఈ భూమి మీద ఉండే కొన్ని రోజులు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండండి. ఓకే అండి, వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.